హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్, యాక్చువల్గా మా మామయ్య శనిగరంలో ఉంటారు. సో మా మామయ్య ఏమైందంటే బైక్ మీదకి వెళ్ళి కింద పడ్డాడు ఫ్రెండ్స్. సో లెగ్ ఫ్రాక్చర్ అయిపోయింది. లెగ్ ఫ్రాక్చర్ అయిపోతే లాస్ట్ వీక్ ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి డిశ్చార్జ్ చేశారు. సో మామయ్య వాళ్ళ అబ్బాయిలు హైదరాబాద్లోనే ఉంటారు. సో మామయ్య వాళ్ళ రెండో అబ్బాయి దగ్గర ఉంటున్నాడు. చూడడానికి అయితే నేను వచ్చాను. సో ఎట్లయింది ఏంటి అని కనుక్కుందాము టోటల్గా మనం ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోదాం. సో మా బావ వాళ్ళు అయితే ఇక్కడ ప్రజానివాస్ మోహన్ నగర్లో ఉంటారు, ఫేస్ 1లో. ఇప్పుడైతే మా మామయ్య ఇక్కడనే ఉన్నాడు. సో ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మనము. ఇదే ఫ్రెండ్స్ మా బావ వాళ్ళ ఇల్లు. మామ ఎట్లుంది ఇప్పుడు? నొప్పి ఉందా? కుట్లు ఇప్పేసిండ్రా? ఇంకెన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి? మళ్ళీ ఎప్పుడు రమ్మన్నాడు? ఇక్కడనే ఈ హైదరాబాద్లో సెటిల్ అయిపోతారా? శనిగరం కా హైదరాబాద్కే మొత్తం షిఫ్ట్ అయిపోతుండ్రా అని. ఏడికి? మళ్ళీ హాస్పిటల్లో వచ్చి చూపించుకున్నాడు లేదా? ఆయనతో చూపించుకున్నాక పోతుంది. ఇక అటు ఇటు నడవేసేదాకా ఉండి ఇక్కడనే తీద్దాము. తింటున్నావా మరి మంచిగా? ఫ్రెండ్స్, ఇక్కడ కనిపించే లక్ష్మీ దేవత ఫోటో లాస్ట్ టైం మా మమ్మీ డాడీ వచ్చినప్పుడు మా చెల్లికి చెప్పారు ఇక్కడ పెడితే మంచిదే అని. సో అలాగే పెట్టారు. అలాగే రాగి చెంబులో వాటర్ కూడా పెట్టారు, పూజ కూడా చేశారు. సో మా అత్తమ్మ కూడా ఉంది అని మా అత్తమ్మతో పూజ చేయించి ఫోటో పెట్టిపించింది. కొబ్బరికాయ కొట్టి దేవునికి మంచిగా మొక్కుకుంది. సో మా మామయ్యకైతే కాళ్ళు ఫ్రాక్చర్ అయిన ఉండే ఫ్రెండ్స్. సో లాస్ట్ వీకే ఆపరేషన్ చేయించారు. సో ఇప్పుడు ఇంకా 1 మంత్ రెస్ట్ తీసుకోమని చెప్పారు డాక్టరు. ఇంకా రెస్ట్ తీసుకుంటున్నాడు. సో మా మామయ్య వాళ్ళు శనిగరంలో ఉంటారు. యాక్చువల్గా శనిగరంకి నేనే వెళ్దాం అనుకున్నాను, కానీ అనుకోకుండా మా మామయ్యకి ఇట్లా కావడం వల్ల ఇంకా మళ్ళీ రికవర్ అయ్యాక నేను వెళ్తాను మా శనిగరంకి. మా అత్తమ్మ కూడా ఊరికి రమ్మంటుంది. సో నేను శనిగరంకి వెళ్ళి అక్కడ మామయ్య వాళ్ళు కొత్త ఇల్లు కూడా కట్టించుకున్నారు. సో ఆ ఇల్లు ఇట్లా అవన్నీ చూపిస్తాను మీకు. అత్తమ్మ మరి ఎట్లయింది అసలు అత్తమ్మ మామకి? బండి పోయి అడ్డం పడ్డాడు, రాడు తీసి. మరి అప్పుడు దెబ్బ తాకినప్పుడు అక్కడ ఎవరు లేరు కదా, మరి అప్పుడు ఎవరు? వేరేటోళ్ళు రోడ్ పంట పోయిన వాళ్ళు రావటికి వచ్చి మంచాలు వేసింది. అప్పుడు గంట తర్వాత పోయి డాక్టర్ తీసుకొచ్చి చూసు తెప్పించిన, మందు తెప్పించిన. తెల్లారి నా కొడుకులకి ఫోన్ చేసిన. ఆపరేషన్ ఇప్పుడు ఎట్లయింది అంటే ఇన్సూరెన్స్ పెట్టిండ్రా ఇట్లా? మరి ఇన్సూరెన్స్ చేయించిండ్రా? మళ్ళీ ఇప్పుడు మరి నీకు ఊర్లో ఉండేదాన్ని కదా, అప్పుడు ఊర్లో అయితే మంచిగా టైం పాస్ నీకు ఆడ ముచ్చట్లు పెట్టనీకి ఉండేది. ఇక్కడ ఎవరు లేరు కదా ముచ్చట్లు పెట్టనీకి. ఆడేవాళ్ళు ఉంటారు ముచ్చట్లు పెట్టాం. అరే ఊర్లో పల్లెటూరు వాతావరణంలో అక్కడ ఇంటి ముంగట ముచ్చట పెడతారు, పోతారు. మరి ఇక్కడ ఆయనతో మాట్లాడేటోళ్ళు ఉన్నారా? ఎవరన్నా వస్తారా ఇక్కడ? మా ఇద్దరితోటి నొల్లి ఎట్లా పొద్దుపోతుంది మరి నీకు? మేమే ఇద్దరం అనుకుంటాం ఏదో ఒకటి. అట్లా అక్కడ మంచిగా ఉండేదా, ఇక్కడ బాగుండేదా? గోవారి కన్నా మంచిగా ఉండేది, ఎక్కడ మంచిగా ఉండేది. ఇంకా గోదావరి కన్నా. మరి ఇప్పుడు ఇల్లు పనులు అవన్నీ ఆగిపోయినాయా? ఆగిపోయినాయి, పోయినాక చేసుకుంటాం అని చెప్పుకుంటాం. బోనాలు, మల్లన్న బోనాలు అవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు. ఇళ్ళలో పోయేదాకా ఏ బోనం లేదు. లేకుంటే ఈయన కొంచెం నడిచినాక కుటుంబం పోయి మల్లన్న దేవుని కన్నా పోసేస్తాం. అంటే మళ్ళీ ఒక శివరాత్రి వెళ్ళాలనా? శివరాత్రి దాకా, ఉగాది దాకా పోయచ్చు. ఉగాది దాకా. ఇప్పుడు మళ్ళీ ఇంకెన్ని రోజులు అవుతుంది మామకి నడవనీకి? 41 రోజులు చూడన్నారు. ఇప్పుడు ఇంకా 26 రోజులు ఉన్నది. మరి ఏమేమి పెట్టమన్నారు? చికెను, మటను, కార్యాలు,
చేపలు, కాళ్ళ సోరుగా, తలకాయ సోరుగా ఇవన్నీ పెట్టుకోండి. తింటుండా మామ సతాయిస్తుండా? తింటాడు, ఎందుకు తిన్నాడు? చేప ఇక్కడ తింటాడు. మామ వెళ్తున్నా మరి, ఇక జాగ్రత్త ఉండు, సతాయించకు అత్తమ్మని. టైంపాస్ కాకపోతే మా బ్లాగ్ చూడు, మా వీడియోలు చూడు, సరేనా? రోజు పెట్టుకొని చూస్తాడు కదా మీ వీడియోలే, దేవడాల నుంచి కొండగట్టు నుంచి విజయ్. ఫ్రెండ్స్, ఇంకా మా మామయ్యకి తొందరగా తక్కువ కావాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. అందాక బాయ్ బాయ్.